హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. మనకి మామూలుగా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతారు. నిజమే. ఇంతకుముందు ఈ మధ్య వాట్సాప్లో కూడా మెసేజ్లు చూస్తున్నాం ఎక్కువ మందికి. ఇంతకుముందు జలసి అంటే ఎక్కువ మంది ధనం ఉన్నాడని చూసి జలసి పడేవాళ్ళు. కానీ ఈ మధ్య ఆరోగ్యంగా ఉన్నాడు రా, 86 ఏళ్ళని నడుస్తున్నాడు రా అని జలసి పడు. నిజమే, అది నిజంగా మనకి బాగుందించిన వాళ్ళం. దానికోసమే ఎవరైతే ఎక్కువగా ఆరోగ్యం గురించి టిప్స్ తెలుసుకున్నారో వాళ్ళందరికీ నేను మళ్ళీ చెప్తాను ఏంటంటే, ఫిజికల్ హెల్త్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మెంటల్ హెల్త్ అది కూడా ఇంపార్టెంట్. ఈ మెంటల్ హెల్త్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మధ్య. ఫిజికల్ వెల్ బీయింగ్ చాలా ఈ బాగున్న వాళ్ళకి కూడా మెంటల్ హెల్త్ అంటే ఏం చెబుతారు? మెంటల్ హెల్త్ అంటే నాకు నిద్ర పట్టట్లేదని, లేదా నాకు ప్యానిక్ అటాక్స్, లేకపోతే గందరగోళం, భయం, ఇట్లాగా మానసిక సమస్యలతో ఎక్కువ మంది వస్తున్నారు. వీటికి సంబంధించి న్యూరాలజీకి ఏంది మీకు లింక్ ఏంటంటే, న్యూరాలజీ ఉన్న డిసీజ్లో కొంతమందికి మానసిక సమస్యలతో ప్రజెంట్ అవుతారు. టెంపోర్ లోబ్లో ఉన్న ప్రాబ్లం వల్ల మెమరీ లాస్, ఎవరితో మాట్లాడకపోవడం, విత్డ్రాల్ బిహేవియర్ అలా డెవలప్ అయ్యి సైలెంట్గా ఉండటం ఇట్లా రావచ్చు. లేకపోతే మానసిక సమస్యలో ఉన్న వాళ్ళకి న్యూరాలజీ ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మానసిక సమస్య అని చెప్పే ముందు మనం ఫస్ట్ న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. ఒక పెద్ద ట్యూమర్ ఉంటుంది ఫ్రంటల్ లోబ్లో, వాళ్ళు ఎవరితో మాట్లాడుకుని సైలెంట్గా ఉండిపోతారు, ఇంకేం సిమ్టమ్స్ ఉండవు. సో అట్లాగా డిప్రెషన్ అనుకో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత చూస్తే వాళ్ళకి పెద్ద ట్యూమర్ ఉన్న వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది హైపోథైరాయిడిజం, సివియర్ హైపోథైరాయిడిజం ఉంటుంది, వాళ్ళన్నీ తెలియకుండా ఓన్లీ వాడు ఇనిషియేషన్ లేకుండా, మూడేం లేకుండా సైలెంట్గా ఉంటాడు. సో ఇట్లాగా వాళ్ళు అట్లా ఉన్నప్పుడు ఏదైనా చేంజ్ ఇన్ ద మూడ్ కానీ, బిహేవియర్ కానీ వాళ్ళకి ఏదైనా ఉన్నప్పుడు సడన్ చేంజ్ అంటే సడన్గా జరిగితే డెఫినెట్గా సెకండరీ కాజెస్. నేను ఎప్పుడైనా చెప్తాను అన్నిటికీ ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ అంటే బ్రెయిన్లో ఏమీ లేకుండా వచ్చేది ప్రైమరీ. సెకండరీ అంటే సెకండరీ టు సంథింగ్. సెకండరీ అంటే ఏదో కారణం వల్ల, అంటే నీకు దెబ్బ తగిలిన వల్ల, బ్రెయిన్లో బ్లీడ్ ఉండటం వల్ల, లేకపోతే ఇంకేదన్నా అంటే లైక్ మీరు తీసుకునే డ్రగ్స్ వల్ల, లేకపోతే మెటబాలిక్ డిజార్డర్స్, లేకపోతే సోడియం దగ్గర, లేకపోతే మనకు ఉన్నది ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చో, లేకపోతే మెనింజైటిస్ వల్ల, లేకపోతే ఫిట్స్ వచ్చే ట్యాబ్లెట్ల వల్ల, ఇట్లా ఏదైనా వచ్చి డిప్రెషన్లోకి వెళ్తామా. డిప్రెషన్ అనగానే డిప్రెషన్గా ఉండాలంటే ఊర డిప్రెషన్ కాదు. డిప్రెషన్కి మెయిన్గా కనుక్కోవడానికి డిప్రెషన్ కానీ, మేనియా అంటే ఎక్కువగా మాట్లాడటం, మనకి ఉన్నదాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం, ఎమోషనల్ ఇమ్యూనిటీ అంటాం. ఈ మధ్య ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఎక్వైట్ ఇమ్యూనిటీ అని ఉంటారు, కానీ ఎమోషనల్ ఇమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్. ఎమోషనల్ ఇమ్యూనిటీ మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం. ఎమోషన్స్కి కావాల్సిన హార్మోన్స్ అవన్నీ ఎంత సక్రియేట్ అవుతాయి, ఉన్న ఎంజైమ్స్ అవన్నీ కరెక్ట్గా సమతుల్యతలో ఉంటాం. దానికి మనం ఏం చేయాలి? ఈ అన్నిటికీ మనకి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెంటల్ హెల్త్ గురించి ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే, నేను చాలా మంది మా పేషెంట్కి చెప్తే నవ్వుతూ ఉంటారు. ఏందమ్మా నిద్ర కొనడానికి వచ్చావా అని అడుగుతాం. నిద్ర 1 కిలో అమ్ముతావా, 2 కిలోలు అమ్ముతావా, లేకపోతే సంతోషం 2 కిలోలు అమ్ముతావా? ఇటువంటివి జరగదు. సంతోషం, నిద్ర ఇటువంటి కొనుక్కోవడానికి కుదరదు. నువ్వు నిద్ర కొనొద్దమ్మా. నిద్ర చేయడానికి ఏం చేయాలి? ఏదో బెల్ల వేసుకొని నిద్రపోవడానికి కరెక్ట్ కాదు. నీకు నిద్ర ఎదురు రావట్లేదు తెలుసుకొని దాని ప్రకారం, అంటే చాలా సమస్యలు ఉన్నాయి, పనుకుంటే అయ్యి గుర్తు వస్తున్నాయి, ఇవన్నీ చెబుతారు. అవన్నీ అంటే ఒక రోజులో మారదు. మెంటల్ హెల్త్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన వాకింగ్, చిన్న కౌన్సిలింగ్, వాళ్ళకున్న సమస్యలు డిస్కస్ చేసుకోవడం, మంచి ఫ్రెండ్స్తో డిస్కస్ చేయటం, ఇట్లా పంచుకుంటే తగ్గుతాయి, పెరగదు. సో ఇవన్నీ చేసుకొని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ హెల్త్. ఇవాళ జస్ట్ ఇవాళ మహాశివరాత్రి రోజు, ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు, తనకి ఏమీ లేవు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి లేవు, రొటీన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, తనకి కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది, హార్ట్ ప్రాబ్లం లేదు, తను రానే బిస్క్ వాకింగ్ చేస్తాడు, అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ హీ గాట్ స్ట్రోక్. ఇవాళ రైట్ ఎంసీ స్ట్రోక్ వచ్చి తనకి లెఫ్ట్ సైడ్ పెరాలసిస్తో వచ్చాడు. అన్నీ చూసుకున్నా అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎందుకు వచ్చింది అని అనాలిసిస్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్గా కూడా పెద్ద ఏమీ లేదు. వాళ్ళ నాన్నగారికి 60 ఇయర్స్ అప్పుడు, 70 ఇయర్స్ అప్పుడు ఒక స్ట్రోక్ వచ్చింది. అది ఫ్యామిలీ హిస్టరీ కింద రాదు. మనకి 40 to 50 ఇయర్స్లో మోర్ దెన్ 3 మెంబర్స్ ఫ్యామిలీలో ఎఫెక్ట్ అయితే అప్పుడే దాన్ని ఫ్యామిలీ హిస్టరీ కింద వస్తుంది. చివరికి తీసుకుంటే ఏంటంటే, నేను నిద్రపోవట్లేదండి సరిగ్గా, నాకు ఏదో కొద్ది సమస్యలు ఉన్నాయి, దీనివల్ల నాకు అయ్యే గుర్తుకు వస్తున్నాయి, దానివల్ల నేను బాగా స్ట్రెస్గా ఉన్నాను. ఎస్, ఆ స్ట్రెస్ మూలంగా తనకు అంత జరిగింది. సో అందుకని ఈ స్ట్రెస్ని అవాయిడ్ చేయటం, స్ట్రెస్ని తగ్గించుకోవటం. తర్వాత మనకి ప్యానిక్ అటాక్స్ అంటాం. చాలామంది నేను చచ్చిపోబోతున్నాను, నా హార్ట్ పౌండింగ్, నాకు బీట్ వినిపిస్తుంది, నా వల్ల కావట్లేదు, ఈ ప్యానిక్ అటాక్స్ కానీ ఏదైనా ఇవన్నీ కలిపి ఇవన్నీ మానసిక సమస్యలన్నీ అందరికీ వస్తాయి. వీటి వల్లే మనకి ఐబిఎస్ కానీ, అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అంటే జిఐటి అంటే గ్యాస్ట్రైటిస్ వాళ్ళకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, పద్దాలు గ్యాస్ వస్తుందని వెళ్తారు. కొంతమంది ఆయాసం అని చెప్పి పద్దాలు రావటం, ప్యానిక్ అటాక్, గుండె ఎక్కువ కొట్టుకుంటుంది, నేను అక్కడ ఉండలేని చచ్చిపోతానని రావటం. మాకైతే మైగ్రేన్ లాగా హెడేక్ వచ్చి, హెడేక్ చాలా సివియర్గా ఉందని, నాకు బాగా ఇబ్బందిగా ఉందని రావటం. సో ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రజెంటేషన్ అవుతారు. సో వీళ్ళందరికీ కారణం మెంటల్ హెల్త్. అంటే మెంటల్ హెల్త్ బాగోలేకపోవడం అంటే వీళ్ళకున్న హార్మోన్స్, దాంట్లో ఉన్న కెమికల్స్ ఉన్న ఇంబ్యాలెన్స్. నేను అందరికీ చెప్తాను అర్థం కావడానికి. ఎట్లా చెప్తారంటే, 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 1 month 2 months 3 months 4 months 5 months 6 months 1 year 1 year 2 years 3 years 4 years 5 years 6 years 7 years 8 years 9 years 10 years 11 years 12 years 13 years 14 years 15 years 16 years 17 years 18 years 19 years 20 years 21 years 22 years 23 years 24 years 25 years 26 years 27 years 28 years 29 years 30 years 31 years 32 years 33 years 34 years 35 years 36 years 37 years 38 years 39 years 40 years 41 years 42 years 43 years 44 years 45 years 46 years 47 years 48 years 49 years 50 years 51 years 52 years 53 years 54 years 55 years 56 years
మీకు ఉండాల్సినవన్నీ ఉన్నాయి, కానీ ఉండాల్సిన నెంబర్లు సరిగ్గా లేవు. సపోజ్ మీకు 4 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇటు 3 ఇటు 4 ఉన్నాయి అనుకోండి. అంటే ఉండాల్సిన ఏ అయితే 6 ఉన్నాయో 6 ఉన్నాయి, కానీ ఇటు 4 ఇటు 2 ఉన్నాయి. సో ఉన్నాయి 2 3 చేయడానికేనమ్మా ఈ ట్రీట్మెంట్ అని. అంటే ఆ కెమికల్ సప్లై చేయడానికి ఇచ్చే మెడిసిన్స్ వల్ల ఇవన్నీ ఈక్వలైజ్ అయిపోతాయి. సో ఈక్వలైజ్ అవ్వడం సేపు బాగానే ఉంటారు. తర్వాత మనం మార్చుకోవాలి, ఉన్న పరిస్థితులు, ఎన్విరాన్మెంట్ స్టిమ్యులేషన్ ఎన్నిటి వల్ల మారుతాయి. సో మెంటల్ హెల్త్ గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఫిజికల్ హెల్త్ వల్ల ఆ పర్సనే ఎఫెక్ట్ అవుతాడు, బట్ మెంటల్ హెల్త్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఆయన ఏందో ఇట్లా ఉంటున్నాడు అని చెప్పి వాళ్ళ భార్య గారికి ఇబ్బంది రావడం, పిల్లల గురించి ఇబ్బంది పడటం. సో మెంటల్ హెల్త్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మొత్తం సమాజమే ఇబ్బందిగా ఉంటుంది. ఒక అతను బాగా 25 years బాగా ఎడ్యుకేటెడ్, మంచి చదువు చదివి ఏమీ జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే వాళ్ళ నాన్నగారికి ఎంత ప్రాబ్లం, ఆ కుటుంబం అంతా ఏమవుతుంది, ఇవి కూడా ఆలోచించాలి. సో అందుకని మానసిక సమస్యని మనం ఫస్ట్లోనే గమనించి దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళది శారీరక సమస్యగా మారిపోయి వాడు ఇంకోళ్ళకి భారం కాకుండా ఉంటాడని నా ఉద్దేశం. అందువల్ల పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడానికి మనం ఊహించుకోవడం కాదు, వాడు డిప్రెషన్గా ఉన్నాడు, వాడు ఊరకు అట్లా ఉంటాడు అనకుండా మనం ఒకసారి చూసుకుంటే వాళ్ళే ఏమైనా ట్రీటబుల్ కాజెస్ ఉన్నాయా, వాడు నిజంగా వాడికి డైరెక్ట్గా ప్రైమరీగా సైకాట్రిక్ ప్రాబ్లం ఉందా, లేకపోతే సెకండరీగా ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చి వాడు ఇంకా బిహేవ్ చేస్తున్నాడా, ఆ పేషెంట్కి ఎందుకు అలా అయింది అనేది ఒకసారి చూసుకొని దాన్ని బట్టి అనాలిసిస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.